ఇక్కడ మనకి క్యాలెండర్ టైం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఇంపార్టెంట్. క్యాలెండర్ ఆటో అనమాట. క్యాలెండర్ అంటే ఏంటంటే ఇది ఒక డేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. అది కూడా సింగిల్ కాలం వస్తుంది అనమాట. అందులో ఒక డేట్ అన్నది ఉంటుంది, డేట్ కాలం అన్నది ఉంటుంది. అది కూడా మనకి మనం ఇచ్చిన దాని ప్రకారం అంటే ఒక ఒక డేట్ రేంజ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మనం ఇచ్చిన స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు ఏవైతే డేట్స్ ఉన్నాయో అన్నీ ఒక కాలంలో ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే సింటాక్స్ వచ్చి క్యాలెండర్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. అంటే క్యాలెండర్ ఆఫ్ మనం స్టార్ట్ డేట్ ఏదైతే ఇస్తామో అది, తర్వాత ఎండ్ డేట్ ఏదైతే ఇస్తామో అది ఇందులో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ డేట్ అనేది ఏదైనా డాక్స్ ఎక్స్ప్రెషన్ డేట్ టైం వాల్యూ క్రియేట్ చేసే ఏదైనా ఒక డాక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. సపోజ్ స్టార్ట్ డేట్ అంటే టుడే అని తీసుకోవచ్చు, ఎండ్ డేట్ అంటే టుడే డేట్ ప్లస్ 30 అని తీసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి 30 days తర్వాత వరకు అనమాట ఎండ్ డేట్ అయితే. సో ఇక్కడ రిమార్క్స్ ఏమని చూపిస్తుందంటే ఎర్రర్ ఇస్ రిటర్న్ ఇఫ్ స్టార్ట్ డేట్ ఇస్ గ్రేటర్ దెన్ ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కన్నా ఎక్కువ ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఉండదు కదా అట్లా. ఇది డైరెక్ట్ క్వరీలో సపోర్ట్ చేయదు, రో లెవెల్ సెక్యూరిటీలో కూడా సపోర్ట్ చేయదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్యాలెండర్ డేట్ ఆఫ్ ఇక్కడ క్యాలెండర్ డేట్ అంటే ఇక్కడ డేట్ ఫార్మాట్లో రావాలి కాబట్టి మనం ఇక్కడ డేట్ ఆఫ్ అని ఇచ్చాం. డేట్ ఆఫ్ ఇది ఇయర్, ఇది మంత్, ఇది డే. సో ఇయర్ మంత్ డే అనమాట. ఇది కూడా అంతే. సో ఇది స్టార్ట్ డేట్, ఇక్కడి వరకు స్టార్ట్ డేట్, తర్వాత ఇది ఎండ్ డేట్ అనమాట. సో మనకి 1st Jan 2015 నుంచి 31st December 2021 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇది సిమిలర్గా ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే ఫ్యూచర్ సేల్స్ డేట్. ఇక్కడ మనకి రెండు డేట్ టేబుల్స్ ఉన్నాయి, రెండు టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యాక్చువల్ సేల్స్ డేటా అని, ఇంకోటి ఏమో ఫోర్కాస్ట్ సేల్స్ ఆఫ్ డేటా అని. ఈ రెండిట్లో డేట్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో అది రెండు ఇచ్చినప్పుడు ఇది మినిమం ఆఫ్ సేల్స్ డేటా అంటే స్టార్ట్ అయిన సేల్స్లోని డేట్ ఉంటుంది కదా, సేల్స్ టేబుల్లో డేట్ ఉంటుంది కదా, అన్నిటికన్నా చిన్నదనమాట మినిమం వాల్యూ. ఇది ఫోర్కాస్ట్ డేట్లో నుంచి అన్నిటికన్నా పెద్ద అంటే ఎండ్ డేట్ అనమాట. ఫోర్కాస్ట్ డేట్లోని ఎండ్ డేట్. ఇది ఇప్పుడు కరెంట్ సేల్స్ డేటాలోని అన్నిటికన్నా ఫస్ట్ డేట్ అనమాట, అంటే చిన్న డేట్ అనమాట. సో ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్న డేట్స్ అన్నీ టేబుల్ కింద ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ మనం పవర్ BI డెస్క్టాప్లో చూద్దాం. సపోజ్ మనకి ఇది టేబుల్ని ప్రింట్ చేస్తుంది కాబట్టి మోడలింగ్లోకి వెళ్ళి రైట్ డాక్స్ ఎక్స్ప్రెషన్ టు క్రియేట్. ఇక్కడ ఏదైనా ఒక డేట్ కాలం క్యాలెండర్ టేబుల్ అని క్రియేట్ చేసుకుందాం. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకే ఒక కాలం వస్తుంది, డేట్ కాలం అని. సో అది ఎలా చూసుకున్నట్టయితే ఇది చూసినట్టయితే మనకి 2015 నుంచి తర్వాత December 31st వరకు ఉన్న డేట్స్, మధ్యలో ఉన్న డేట్స్ అన్నీ ఇందులో వస్తాయి అన్నమాట. ఇది క్యాలెండర్ ఆప్షన్. సో క్యాలెండర్ ఆటో వచ్చి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా అంతే, సేమ్. రిటర్న్స్ a table with single column named date that contains a contiguous set of dates
The updates is calculated automatically based on the data in the model. అంటే ఇక్కడ వరకు సేమ్ అనమాట. ఇది కూడా రేంజ్ ఆఫ్ ఒక టేబుల్ డేట్ టేబుల్ క్రియేట్ చేస్తుంది, రేంజ్ ఆఫ్ డేట్స్ క్రియేట్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా అది మన దాంట్లో నుంచి తీసుకుంటుంది. మన దగ్గర ఉన్న మిగతా టేబుల్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న డేట్స్ని మొత్తం స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు మొత్తం అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు సింటాక్స్ వచ్చి కరెంట్ రాట్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ ఆఫ్ ఎండ్ మంత్ అనమాట. సపోజ్ మనకి జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2020. సపోజ్ మనకి జనవరి 1, 2020 ఉంది, డిసెంబర్ 31, 2020 ఉంది. ఈ మధ్యలో ఉన్న డేట్స్ అన్నీ క్యాలెండర్ ఆటో అంటే ఈ మధ్యలో ఉన్న డేట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. జనవరి 31 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఏవైతే డేట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం క్యాలెండర్ ఆఫ్ ఫిజికల్ మంత్ అంటే ఏం లేదు, ఫిజికల్ ఇయర్ ఎంత మంత్ అంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఎంతవరకు కావాలి, ఇక్కడి నుంచి ఏ మంత్ వరకు కావాలి అన్నది మనం ఇవ్వాలి. సపోజ్ మనకి ఇక్కడ 4 ఇచ్చామనుకోండి, జనవరి 31 వరకు స్టార్ట్ అవుతుంది. జనవరి 1, 2020 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఏప్రిల్ ఏప్రిల్ 31, 2000 ఏప్రిల్ 30, 2000 అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ అనమాట. ఎండ్ ఆఫ్ ది మంత్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 కాబట్టి ఇక్కడ వరకే వస్తుంది అనమాట. డిసెంబర్ 31, 2020 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇదన్నమాట, ఇది కూడా మనం చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం క్యాలెండర్ ఆటో వితౌట్ ఫిజికల్ డేట్ ఆఫ్ మంత్ ఇద్దాం. సో ఇది క్యాలెండర్ ఆటో. ఇక్కడ మనం మధ్యలో ఏ ఫిజికల్ ఇవ్వలేదు. సో ఇక్కడ టేబుల్ క్రియేట్ అయింది, ఇందులో ఒక డేట్ కాలం ఉంది. సో అది ఎక్కడ ఉంది, ఓకే 2019 నుంచి మనకి డిసెంబర్ 31 వరకు ఉందన్నమాట. ఇందులో ఉన్న డేట్స్ మొత్తం ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ మిగతా ఆర్డర్స్ ఆఫ్ ఆర్డర్ డేట్ ఉంది కదా, ఇది అలా ఉందన్నమాట. మొత్తం డేట్స్ అన్ని కలిపి ఆ రేంజ్లో ఉన్నాయి. సపోజ్ మనకి ఇక్కడ ఏప్రిల్ వరకే కావాలంటే మనం 4 అని ఇవ్వాలి. 4 అని ఇస్తే ఇప్పుడు చూసుకున్నైతే డిసెంబర్ వరకు ఉండదు, మనకి ఏప్రిల్ 31, 2012 వరకు ఉంటుంది. చూసారా, ఇంతకుముందు అయితే వేరేలా వచ్చింది, ఇప్పుడు వేరేలా వచ్చింది. సో క్యాలెండర్ ఆటో ఇంతకుముందు ఎట్లా వచ్చింది, March 2022 వరకు వచ్చింది. ఇక్కడ మనం 4 ఇస్తే